గతంలో చాలా కరువు ప్రాంతం, 1000 అడుగులు బోరేసినా కూడా ఇక్కడ నీళ్లు పడని పరిస్థితి. అటువంటి సందర్భంలో ఈ ముఖ్యమంత్రి గారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ మొదటి విడత 300 కోట్లు కేటాయించి ఈ నిర్వాసితులకు ఇవ్వడం చాలా ఆనందదాయకంగా భావిస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి అవుతుందన్న గట్టి నమ్మకం మాకు ఏర్పడింది. ఒక పక్క టీబీఎం మిషన్, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి అనే పదంలో నడిపించుకుంటూ వెళ్తూ నిర్వాసితులకు ఘనంగా న్యాయం చేయడం జరిగింది. మేము ఈ నిర్వాసితులందరి తరపున సీఎం చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సీఎం సార్. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి కరువు ప్రాంతంగా లేకుండా అన్ని విధాలుగా సస్యశ్యామలం చేసి భవిష్యత్తులో హార్టికల్చర్ హబ్బుగా, అదే విధంగా మనకి నూతన జిల్లాను ప్రకటించి ఆ జిల్లా కేంద్రాన్ని కూడా మాలో ఉన్న 11 గ్రామాలకు సంబంధించి ఒక గ్రామం అయిన ఈ గోగుల్ దిన్నె పునరావాస కాలనీలో పర్మనెంట్ కలెక్టరేట్ కూడా నిర్మించడానికి కూడా అన్ని విధాలకు సహకరిస్తామని చెప్పేసి అన్ని మా పునరావాస గ్రామాల తరపున, అందరి మంది ప్రజల తరపున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, అలానే మా మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారికి మా అందరి తరపున సంతోషకరంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శాంతి మంత్రమై గాలంతా